హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. నేనైతే పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజైతే పన్నీర్ బిర్యానీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. చాలా సింపుల్గా అయితే అయిపోయింది. ఎందుకంటే ఈరోజు లేవడం అయితే లేట్ అయిందండి. అందుకని పిల్లలకైతే ఇంకా సింపుల్గా అయితే చేసి పెట్టాను. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా అంటే కుదిరిందండి. ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. పన్నీర్ బిర్యానీ ఎప్పుడులా కాకుండా చాలా డిఫరెంట్గా అయితే చేశానండి. దాంట్లో అయితే నేనైతే పచ్చిశనగపప్పు అయితే వేసానండి. కర్రీతో పని లేకుండా చాలా టేస్టీగా అయితే ఉంది. స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను. అందులోకైతే 2 స్పూన్స్ అయితే నేనైతే ఘీ అయితే వేసుకుంటున్నాను. ఘీ అయితే హీట్ అవ్వాలి. ఘీ హీట్ అయిన తర్వాత అందులోకైతే మనం పన్నీర్ అయితే కట్ చేసుకున్నానండి. ఆ ముక్కలైతే వేపుకుందాము. ఇక్కడైతే ఘీ అయితే హీట్ అవుతుంది. ఘీ అయితే హీట్ అయిందండి. అందులోకి సన్నగా కట్ చేసిన పన్నీర్ ముక్కలైతే వేసుకొని మంచిగా వేపుకోవాలండి. ఇవి మంచిగా వేపుకుంటేనే మనకి పన్నీర్ బిర్యానీ అనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేనైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుంటాను. నెయ్యిలో వేపుకుంటాం కాబట్టి అరోమా అయితే చాలా అంటే చాలా బాగుందండి స్మెల్ మాత్రం. పన్నీర్ ఎప్పుడైనా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. హైలో పెడితే మాడిపోతుంది. నేనైతే ఇక్కడ సిమ్లో పెట్టుకొని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుంటాను. పన్నీర్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. నేనైతే ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇంకా స్టవ్ మీద అయితే గిన్నె పెట్టానండి బిర్యానీ కోసం. దాంట్లోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఆయిల్తో పాటు ఘీ కూడా వేసుకుందాము. ఆయిల్తో పాటు అయితే ఘీ కూడా వేసుకున్నానండి. ముందుగా నేనైతే పన్నీర్ వేపుకున్నాను కదా, అందులో మిగిలిన ఘీ అయితే వేసుకున్నాను. మంచిగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ అని ఘీ అయితే మంచిగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత మనమైతే హోల్ బిర్యానీ దినుసులు అయితే వేసుకుందాము. ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఆయిల్ ఘీ అయితే హీట్ అయిందండి. అందులో అయితే హోల్ బిర్యానీ దినుసులు అయితే యాడ్ చేసుకున్నాను. బిర్యానీ దినుసులు వేసుకున్న తర్వాత అందులో నుంచి మంచి అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను. అందులోకి అయితే బిర్యానీ ఆకు కూడా యాడ్ చేస్తున్నాను. బిర్యానీ ఆకు వేసుకుని అయితే వేపుకోవాలండి. బిర్యానీ దినుసులు అయితే మంచిగా ఫ్రై అయినాయండి. అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అయితే వేసుకుందాము. ఆనియన్ ముక్కలు వేసుకుని మంచిగా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలండి. ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను. అలాగే అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకుందాము. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుందామండి. సాల్ట్ వేసామంటే ఆనియన్ ముక్కలు అయితే త్వరగా వేగుతాయండి. నేనైతే సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకుంటాను. మగ్గిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము. అలాగే అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ చీలికలు అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలండి. ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను. టమాటా మెత్తబడే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులోకైతే 1½ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా వేపుకోవాలండి. ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్‌గా అయితే పట్టుకున్నాను. బిర్యానీలోకి ఎప్పుడైనా ఫ్రెష్‌గా పట్టుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి. నేను ఫ్రెష్‌గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇది కూడా మంచి అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఇక్కడైతే వేపుకుంటున్నాను. అలాగే అందులోకైతే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఆ పుదీనా ఫ్లేవర్ కూడా మంచిగా మసాలాలకు పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి బిర్యానీకి ఎక్కువగా ఫ్లేవర్‌నిచ్చేది పుదీనా కాబట్టి పుదీనా మంచిగా అయితే వేపుకోవాలి. అలాగే అందులోకైతే 1 స్పూన్ వరకు అయితే బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే బిర్యానీ మసాలా అయితే వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పెరుగైతే వేసుకుందాము. అందులోకి అలాగే హాఫ్ కప్పు వరకైతే పెరుగైతే యాడ్ చేసుకున్నాను. పెరుగు వేసుకొని అయితే తిప్పుకొని 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. మసాలా అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే అర స్పూన్ వరకైతే కారం అయితే వేస్తున్నాను. కారం లైట్‌గా వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం పన్నీర్ బిర్యానీ కాబట్టి బిర్యానీలోకి లైట్‌గా కారం వేస్తే సరిపోతుంది. నేనైతే కారం వేసుకొని 2 నిమిషాలు అయితే తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనిస్తాను. మగ్గిన తర్వాత అయితే నేనైతే రైస్ అయితే యాడ్ చేసుకుంటాను.
కారం అయితే మగ్గిందండి. అందులోకైతే రైస్ అయితే యాడ్ చేసుకుందాము. నేనైతే హాఫ్ అన్ అవర్ ముందైతే బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాను. అలా నానబెట్టుకున్న బాస్మతి రైస్‌నైతే నేనైతే అందులో అయితే మసాలాలు అయితే వేసుకుంటున్నాను. ఇలాగా మసాలాల్లో వేసుకుంటే మసాలాలు పట్టి రైస్‌కి టేస్ట్ బావుంటుంది. ఆయిల్‌లో రైస్‌ని ఒక 10 నిమిషాలైతే మసాలాలు పట్టే విధంగా వేపుకోవాలండి. అప్పుడు మనకు బిర్యానీ టేస్ట్ బావుంటుంది. నేను 1 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. అందులోకైతే 1 ½ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలైతే వేసుకుందాము. పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత నేనైతే హాఫ్ అన్ అవర్ ముందైతే పచ్చిశనగపప్పు అయితే నానబెట్టుకున్నానండి. అలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే నేను పన్నీర్ ముక్కలైతే వేస్తున్నాను. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత నేను నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటాను. నేనెప్పుడూ పచ్చిశనగపప్పు వేసైతే బిర్యానీ అయితే ట్రై చేయలేదండి. ఫస్ట్ టైమ్ అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. ఇలా అయితే మన కర్రీతో పని లేకుండా ఇలా ఒట్టిగానే మనం తినొచ్చు. చాలా అంటే చాలా బావుంది. ఇక్కడైతే నేనైతే ఉప్పు అయితే చెక్ చేసుకుంటున్నాను. నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయినాయండి. ఇంకా ఒక 10 నిమిషాలైతే హై ఫ్లేమ్‌లో ఉడికించుకుంటా. ప్లేట్ పెట్టుకొనైతే ఒక 10 నిమిషాలైతే హై ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకుంటాను. హై ఫ్లేమ్‌లో ఉడికించుకున్న తర్వాత సిమ్‌లో పెట్టయితే ఒక 5 నిమిషాలైతే ఉడికించుకుంటాను. నేనైతే పెనం మీద పెట్టయితే హీట్ చేసుకున్న పెనం మీద పెట్టయితే 5 నిమిషాలైతే ఉడికించుకుంటాను. పెనమైతే హీట్ చేశాను. హీట్ చేసిన పెనం మీద బిర్యానీ గిన్నె పెట్టయితే సిమ్‌లో పెట్టుకొనైతే ఒక 5 నిమిషాలైతే మగ్గించుకున్నానండి. ఇలా మగ్గించుకుంటే మనకి పచ్చిశనగపప్పు బిర్యానీ అయితే రెడీ అయింది. చాలా అంటే చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఎటువంటి కర్రీతో కూడా పని లేకుండా ఒట్టిగానే తినొచ్చండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. పిల్లలైతే చాలా నచ్చుతుంది పిల్లలకి. నేనైతే తిన్నానండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. స్పైసీగా చాలా సాఫ్ట్‌గా ఉండే పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిందండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.